హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంట్లోనే టేస్టీ కేఎఫ్సీ చికెన్ ఎలా చేసుకోవాలో చూద్దామా. సో ఫస్ట్ మనం చికెన్ తీసుకుందాం, దాన్ని బాగా కడుక్కోవాలి. తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ ఇంకా కొంచెం మసాలా వేయండి. తర్వాత కొంచెం కర్డ్ కూడా వేసండి. కొంచెం పెరిగేసిన తర్వాత పసుపు వేసి కొంచెం, తర్వాత నాన్ వెజ్ మసాలా లేకపోతే గరం మసాలా ఏదైనా వేసుకోవచ్చు. కొంచెం పెప్పర్ వేసుకోండి. తర్వాత హాఫ్ లెమన్ పిండుకొని బాగా కలుపుకోండి. ఇది ఒక బౌల్ సపరేట్గా పెట్టేసి ఇంకో బౌల్లో కొంచెం మైదా తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేయండి. సాల్ట్ వేసిన తర్వాత కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేయండి. కొంచెం పెప్పర్ వేసిన తర్వాత మైదాని బాగా కలుపుకోండి. మనం ఫస్ట్ మ్యారినేట్ చేసిన చికెన్ ఉంది కదా, అది సపరేట్గా పెట్టేస్తే చాలు. ఇంకా బౌల్లో కొంచెం ప్లెయిన్ వాటర్ తీసుకొని పెట్టండి. కావాలంటే మీరు చిల్డ్ వాటర్ అయినా తీసుకోవచ్చు. మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, దాన్ని ఇలా మైదాలో ఒకసారి మైదా మొత్తం దానికి అంటే ఇలా ఒకసారి తిప్పి మైదాలో మళ్ళీ వాటర్లో వేయాలి. అప్పటి వరకు మీరు కడాయిలో ఆయిల్ వేసుకొని పెట్టుకోండి ఫ్రై చేసుకోవడానికి. తర్వాత మనం నీళ్ళలో పెట్టాం కదా దాన్ని చికెన్ని, మళ్ళీ దాంట్లో మళ్ళీ మైదాలో రోల్ చేయాలన్నమాట. మైదాలో చికెన్ లెగ్ పీస్ని బాగా రోల్ చేసిన తర్వాత వేడి ఆయిల్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. అన్ని పీసెస్కి కూడా సేమ్ ఇదే ప్రాసెస్. ఫస్ట్ మైదాలో రోల్ చేసి తర్వాత చిల్డ్ వాటర్ లేకపోతే నార్మల్ వాటర్లో ఇంకోసారి రోల్ చేసి వాటర్లో, తర్వాత మళ్ళీ మైదాలో వేసి డైరెక్ట్గా ఫ్రై చేసుకోవడమే. అన్ని పీసెస్కి ఇదే ప్రాసెస్ రిపీట్ చేయండి. ఇంట్లోనే మీరు ఎలాంటి బ్రెడ్ క్రమ్స్ అయినా కార్న్ఫ్లేక్స్ లేకుండా, ఎలాంటి ఎక్కువ మసాలాలు లేకుండా ఇలానే ఇంట్లో సింపుల్గా చేసుకోండి. పీసెస్ అన్నీ బాగా ఫ్రై చేసుకోండి. అది ఆల్మోస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఎలాంటి బ్రెడ్ క్రమ్స్ అయినా కార్న్ఫ్లేక్స్ ఇలాంటివి ఏం లేకుండా చేస్తున్నాం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీ రెసిపీ, సేమ్ 100% కేఎఫ్సీ లానే ఉంటుంది. నెక్స్ట్ టైం నుంచి అసలు బయట తినవసరం లేదు, మీరు ఇంట్లోనే ఇలాగే చేసుకోండి. ఈ రెసిపీ చాలా ఈజీ అండి. మ్యాక్సిమం 20 minutes కావాలంటే చాలా టేస్టీ రెసిపీ. 100% కేఎఫ్సీ లానే ఉంటుంది. అసలు బయట వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. ఇంకా ఈ పీసెస్కి అన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత కెచప్తో సర్వ్ చేసుకుంటే రెడీ కేఎఫ్సీ చికెన్. చూసారా ఎంత టేస్టీగా ఉందో. ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి, సేమ్ ఇలానే వస్తుంది మీకు కూడా. ఎలాంటి బ్రెడ్ క్రమ్స్ అండ్ కార్న్ఫ్లేక్స్ లేకుండా ఇంట్లోనే హైజీనిక్గా చేసుకోవచ్చు. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా న్యూ రెసిపీస్ కావాలంటే కమెంట్ చేయండి. బాయ్.